హలో ఫ్రెండ్స్, నేను మీ రాజు విహారీ. ఈ రోజు అయితే మాత్రం నేను కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి దుబాయ్ అయితే వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. ఇక ఆ వీడియో అయితే మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాకు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం. ఇక నేను ప్రెజెంట్ అయితే మాత్రం ఎయిర్పోర్ట్లో ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మనం అయితే దుబాయ్ ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం. అది దీనికి టైం అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇక నేను విశాఖపట్నం నుంచి హాఫ్ అన్ అవర్ క్రితమే హైదరాబాద్ వచ్చాను ఫ్రెండ్స్. ఇక నా సెకండ్ ఫ్లైట్ ఏమించో హైదరాబాద్ నుంచి దుబాయ్. దానికి టైం అయితే మాకు చాలా అంటే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. అందుకనిసే కొంచెం మనం స్పీడ్గా వెళ్ళి ఇక ఇమిగ్రేషన్ ఇక చెకింగ్ ఇవన్నీ కూడా చేసుకుని మన ఫ్లైట్ లోపలికి అయితే మాత్రం ఎంట్రన్స్ అయిపోలేదు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక మన ఎయిర్పోర్ట్లో అయితే మనం చాలా అంటే చాలా జాబులు అయితే ఖాళీగా ఉంటాయి. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాత్రం చాలా మంది చెయ్యరు. గట్ట గైడెన్స్ లేక అది ఆ జాబ్ అంటూ ఎలాగ వస్తుంది. లేదంటే ఇక్కడైతే చూడండి ఎన్ని షాపింగ్ మాల్ ఉన్నాయో, అందులోనైతే మాత్రం మనకి గట్టి ట్రై చేయాలి కానీ వేకెన్సీ అయితే మనం దొరుకుతుంది ఫ్రెండ్స్. వీలైతే వాటి గురించి కూడా నేను కనుక్కొని మీ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక చూడండి మనదైతే ఈ గేట్ నెంబర్ చెప్పేశారు. ఆ గేట్ నెంబర్కి వెళ్ళాం. అక్కడ కూడా మనకి ఒక 5 minutes అయితే కొంచెం వేరంగా అయితే వచ్చేసాను. మరి పరిగెట్టుకుని రావాల్సి వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇక ఫ్లైట్ డిలే అని చెప్పారు. అది ఏదో ముందే చెప్పుంటే మాత్రం కొంచెం నేను నెమ్మదిగా వద్దును వీడియో గట్రా అంతా షూట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మన అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ మన స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. ఇక మనకైతే మాత్రం ప్లేన్లోకి అయితే ఎంట్రన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్నాను నేనైతే మాత్రం. ఇక నేనైతే ఫ్లైట్ లోపల ఎప్పుడైతే కాల్ పెట్టానో అప్పుడైతే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మనకి ఇక ఈ ఫ్లైట్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోద్దో, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళాలా అనేసి చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఇక ఇప్పటికే నాది 4 times అయితే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు నేను హైదరాబాద్ దాకా వచ్చి మళ్ళీ ఇక రిటర్న్ అవ్వాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఇక్కడ కూడా మందైతే మాత్రం విండో సీటే వచ్చింది. ఇక డైరెక్ట్ కంపెనీ లోపలికి అయితే వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, నేను వన్స్ కంపెనీలో ఎంట్రన్స్ అయి నుంచి మరి ఇక తినడం, పని చేయడం, పడుకోవడం.